బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ సిపి రాధాకృష్ణతో భేటీ కానున్నారు. ప్రభుత్వం రూపొందించిన కొన్ని బిల్లులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనిపై సీఎం రేవంత్ గవర్నర్తో చర్చించనున్నారు. ఇక మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్ చెప్పండి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తో కలిసి ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది, ఏ బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో తెచ్చే అవకాశం ఉంది? కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్కు చేరుకున్నారు. గవర్నర్ రాధాకృష్ణతో భేటీ కావడం జరిగింది. రాధాకృష్ణతో కలిసి మధ్యాహ్నం లంచ్ భేటీ కొనసాగబోతుంది. ప్రధానంగా ఒక 3-4 అంశాలపైన గవర్నర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. ప్రధానంగా ఒక 3 బిల్లులు తీసుకొచ్చే లక్ష్యంగా అయితే ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా అసెంబ్లీ అదేవిధంగా కౌన్సిల్ 2 కూడా ప్రోరోగ్ అయిన నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలు ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చే లక్ష్యంగా ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది. సో అందులో ప్రధానంగా 3 బిల్లులు ఉన్నట్టుగా ఉంది. ఒకటి ప్రధానంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి బిల్లు ఒకటి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఈ సంబంధించిన అసెంబ్లీ లేకపోవడంతో ఆర్డినెన్స్ రూపంలో ఈ యొక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన చట్టానికి తీసుకొచ్చే లక్ష్యంగా పోతుంది. భూముల రేట్లు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన బిల్లు పైన కూడా ఈరోజు గవర్నర్ రాధాకృష్ణతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ప్రధానంగా ఈ బిల్లు యొక్క ప్రత్యేకతలు ఏంటిది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లు తీసుకురావడానికి ఇప్పుడున్న అవకాశాలన్నిపైన కూడా చర్చించబోతున్నారు. వాస్తవంగా ఎందుకంటే మనకు జూలై 22 తారీఖు వరకు కూడా కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఉండబోతుంది. సో జూలై 22 తర్వాత అంటే 24 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతకంటే ముందుగా కొన్ని బిల్లులకు ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గవర్నర్ రాధాకృష్ణతో భేటీ అవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా మనకు ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన బిల్లు ఒకటి, అది ఆర్డినెన్స్ రూపంలో తీసుకురాబోతున్నారు. ఇక దీంతో పాటుగా మరొక బిల్లు కూడా ఇంపార్టెంట్ బిల్లుగా ఉంది. ధరణి పోర్టల్ను రద్దు చేసి ఆ స్థానంలో కొత్త యాప్ తీసుకొచ్చే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంది. ధరణి వల్ల చాలా సమస్యలు వస్తున్న నేపథ్యంలో అది అనేకమైనటువంటి మాడ్యూల్స్లో లోపభూయిష్టంగా ఉన్న నేపథ్యంలో ఆ మాడ్యూల్స్ను మొత్తం పూర్తిగా అంటే ధరణి అన్నది వెబ్సైట్ను తీసివేసి ఆ స్థానంలో కొత్త వెబ్సైట్ను తీసుకొచ్చే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ROR యాక్టివ్స్ను కూడా అడాప్ట్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ 2 అంశాలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాధాకృష్ణతో చర్చలు జరపబోతున్నారు. సో ROR యాక్ట్ ఒకటి, ధరణి సంబంధించిన పోర్టల్ స్థానంలో భూమాత అనే కొత్త పోర్టల్ తీసుకొచ్చే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో పాటుగా మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి బిల్లును తీసుకురాబోతుంది. భూముల ధర పెంపేందుకు గాను ఈ యొక్క బిల్లు నిర్దేశించబడింది. సో ఈ 3 సంబంధించిన బిల్లుస్ పైన కూడా గవర్నర్తో చర్చిస్తారు. ఆ తర్వాత ఇక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి మంత్రివర్గ సంబంధించిన విస్తరణ పైన కూడా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆషాఢ మాసం కంటే ముందుగానే 6 మంత్రి పదవులు క్యాబినెట్లో తీసుకునే లక్ష్యంగా ఉండబోతుంది. ఇప్పటికీ కేంద్ర హైకమాండ్తో కూడా చర్చలు జరిపిన తర్వాత 4 తీసుకోవాలని కూడా పార్టీ వర్గాలు అయితే సమాచారం ఇస్తున్నాయి. సో 4 ఎవరెవరికి ఇస్తారనిపైన కూడా ఇంకా చర్చోపచర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైన కూడా గవర్నర్కు వారికి అంటే సాధారణంగా మనకు మనకు గవర్నర్తో మర్యాదపూర్వకం కలిసి క్యాబినెట్ విస్తరణ అంశాలపైన కూడా చర్చిస్తారన్నది ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అంటే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అంశాలపైన కూడా ఈరోజు ఈ గవర్నర్ భేటీలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. లంచ్ భేటీ అన్నది కొనసాగుతున్న నేపథ్యంలో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా లంచ్ భేటీలో పాల్గొనలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనా దక్షత చూపిస్తున్నాడు. కేంద్ర మంత్రులతో అదేవిధంగా కేంద్ర పెద్దలతో ఒప్పించి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపైన చర్యలు చేపడుతున్నారు. పాలనలో తన మార్కును చూపిస్తున్నారు. ఇప్పటికే మనకు కంటోన్మెంట్ బోర్డును కూడా GHMCలో విలీనమైనటువంటి ప్రక్రియ మనం చూసాము. ఆ తర్వాత మనకు రక్షణ శాఖ సంబంధించిన భూములలో విషయంలో ఎలివేటెడ్ కారిడార్ సంబంధించినటువంటి వాటిపైన కూడా
ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలా అనేక అంశాలపైన కూడా కేంద్రంతో సయోధ్య కుదుర్చుకుంటూ రాజకీయాల కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. గవర్నర్ రాధాకృష్ణతో కలిసి లంచ్ భేటీలో ఈ అనేక అంశాలపైన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, కేంద్రంలో గతంలో ఒక 5 రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఆయన ఇతర సంబంధించినటువంటి నేతలతో అదేవిధంగా కేంద్ర సంబంధించిన మంత్రులతో చర్చలు జరిపి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చించిన విషయం తెలిసిందే. సో రాష్ట్రానికి ఉన్న ప్రియారిటీ ఏంటి, గత ప్రభుత్వాలు చేసిన 7 లక్షల అప్పులకు సంబంధించిన దాటిని ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతున్నారు, 2 లక్షల రైతు రుణమాఫీ ఏ విధంగా చేయబోతున్నాం, ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో నెరవేర్స్తామని కూడా హామీ ఇచ్చడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి బిల్స్ పైన కూడా అంటే ఇది రైతు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సంబంధించినటువంటి విధానాలు ఏం చేయబోతున్న కూడా ప్రభుత్వ పెద్దగా అదేవిధంగా ప్రభుత్వ సంబంధించినటువంటి కీలకమైన నేతగా ఉన్నటువంటి కీలకమైనటువంటి సెక్టర్ అయినటువంటి రాజ్భవన్ గవర్నర్తో సంప్రదింపులు జరపడం అనేది కొత్త సాంప్రదాయంగా ఇది చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పుడు అసెంబ్లీ అదేవిధంగా కౌన్సిల్ ప్రోరోగ్ అయిన నేపథ్యంలో వాటిని మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం లేకపోవడంతో బిల్లుల రూపేణా తీసుకొచ్చి వాటిని ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి వాటిని అమలు చేసే లక్ష్యంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టినట్టుగా కనబడుతుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణతో భేటీ కావడం అన్నది రాజకీయంగా పరిపాలనంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రియా రైట్ సాదిక్, అలాగే ఈ భేటీ ఎంత సమయం కొనసాగే అవకాశం ఉంది? దాంతోపాటు ప్రధానంగా 3 బిల్లుల్ని ఆమోద రూపంలోకి తీసుకొచ్చే ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది కదా. సో భేటీ తర్వాత అవి అధికారికంగా బిల్లులన్నీ కూడా ఆమోద రూపంలో వస్తాయని భావించవచ్చా? ప్రియా, దీంట్లో ఎట్లా ఉంటుందంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విధానంలో చూసినట్టే మేము ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేవు కనుక అంతకంటే ఇంపార్టెంట్ అయినటువంటి బిల్స్ను ఈ యొక్క ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి వస్తాయి. ఆర్డినెన్స్ తీసుకొస్తారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత అవి అమలవుతాయి. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు దాన్ని చట్టబద్ధత తీసుకొస్తారు. ఇది ఒక రొటీన్ ప్రాసెస్గా ఉంటుంది. మనం ఇప్పటిదాకా చెప్పినటువంటి 3 అంశాలు కూడా చాలా కీలకమైన అంశాలు కనుకనే, ఎందుకంటే 24వ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటున్నాయని కూడా చెప్తా ఉన్నారు. సో అంతకంటే ముందుగానే వీటిని ఆర్డినెన్స్ రూపంలో ప్రభుత్వం తీసుకురావాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ బిల్స్గా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా సామ్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి బిల్లు భూముల ధరలు పెంపు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయ మార్గాలు చూసుకుంటుంది. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ సంబంధించిన విధానాలు చూసిన తర్వాత రాష్ట్రంలో సంబంధించినటువంటి బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. అంతకంటే ముందుగానే ఈ యొక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ భూముల ధర పెంపు సంబంధించిన బిల్లు ఒకటి ఇంపార్టెన్స్గా ఉంది. ఈ నేపథ్యంలో ఇది లంచ్ భేటీ, అంటే లంచ్ చేసుకుంటూ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా గతం ప్రభుత్వం చేసినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే కొన్ని కమిషన్స్ కూడా నడుస్తూ ఉంది. ఎలక్ట్రిసిటీ దాని మీద జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్తో పాటుగా పినాకిని చంద్రఘోష్ కమిషన్ ఇరిగేషన్ శాఖ పైన నడుస్తూ ఉంది. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వ పెద్దగా గవర్నర్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో గతంలో కంటే భిన్నంగా చాలా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గవర్నర్తో లంచ్ భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా 3 బిల్లుల పైన కూడా ఆమోదం తెలుపబోతున్నారు. అవి 3 బిల్లులు కూడా మనకు ఆర్డినెన్స్ రూపంలో రాబోతున్నాయి. ఇక తర్వాత మరొకటి మంత్రివర్గ విస్తరణ అంశంపైన కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అంశం అయితే కనబడుతుంది. ప్రియా, ఓటు యు. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.